హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చూద్దాం. స్ట్రైట్ లైన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి గివెన్ డేటాకి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లీస్ట్ స్క్వేర్స్ ఉపయోగించి మనం నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ నార్మల్ ఈక్వేషన్స్ నుంచి స్ట్రైట్ లైన్ని ఫిట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం. ఈ ప్రూఫ్ ప్రతి క్వశ్చన్లో మనం అంటే స్ట్రైట్ లైన్ని ఫిట్ చేసేటప్పుడు యూస్ చేయము. డైరెక్ట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అని చెప్పేసి నార్మల్ ఈక్వేషన్స్ రాస్తాం. సో మరి ఆ నార్మల్ ఈక్వేషన్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రూఫ్ చూపించి అదేవిధంగా ఒక బైవేరియట్ డేటాకి స్ట్రైట్ లైన్ని ఫిట్ చేద్దాం. ఓకే, సో నార్మల్గా స్ట్రైట్ లైన్ అనగానే మనకు ఏ ఫామ్లో ఉంటుంది? స్ట్రైట్ లైను y ఈక్వల్ టు a ప్లస్ bx ఫామ్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది, y ఈక్వల్ టు a ప్లస్ bx. సో మనం బైవేరియట్ డేటా తీసుకున్నప్పుడు లెట్ బైవేరియట్ డేటా లెట్ బి ఏ స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ for the given data. గివెన్ డేటా ఏ విధంగా ఉంటుంది? n pairs of observations like ఏ విధంగా ఉంటాయి? x1, y1, x2, y2 and x3, y3 అప్ టు సో ఆన్ xn, yn. ఈ విధంగా మనకి డేటా ఇస్తాడనమాట. మరి ఆ డేటాకి మనం స్ట్రైట్ లైన్ని ఫిట్ చేయాలి. ఏ విధంగా? ఈ విధంగా. సో నేను ఈ ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. ఓకే, సో ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. మనం ఇంతకుముందు ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఒకటి చెప్పా. ఏమని? మనం బెస్ట్ కర్వ్ని ఫిట్ చేయాలంటే, బెస్ట్ రిలేషన్షిప్ని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పిన? రెసిడ్యూల్ని వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి. ఓకే, రెసిడ్యూల్తో పాటు ఈ అని చెప్పా. ఈ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్. అంటే ఈ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అప్ టు n సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్. అసలు రెసిడ్యూల్ అంటే ఏంది? y మైనస్ f ఆఫ్ xi హోల్ స్క్వేర్. ఓకే, రెసిడ్యూల్ అంటే ఇంతకుముందు నేను ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ చెప్పేటప్పుడు చెప్పా. రెసిడ్యూల్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ద y అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ ద y, దట్ ఈస్ f ఆఫ్ x. రెసిడ్యూల్ అంటే y మైనస్ f ఆఫ్ x. y is the actual values of the y and f of x is the estimated values of the y. Okay, so ఇది మనం e should be minimized then the curve is the best fit for the given data అని చెప్పచ్చు. ఓకే, సో మరి మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాం. ఇక్కడ కర్వ్ అంటే కర్వ్ మేబీ ఏ విధంగా ఉండొచ్చు? పాలినామియల్ ఉండొచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఉండొచ్చు, లాగరిథమిక్ ఉండొచ్చు. ఇక్కడ మనం పాలినామియల్ తీసుకుంటున్నాం అంటే స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు a ప్లస్ bx ఫామ్లో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ y అనేది y. ఓకే, నార్మల్ యాక్చువల్ వాల్యూ. ఓకే, ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏమొస్తాయి? a ప్లస్ bx అవుతుంది కదా. ఓకే, సో మనం ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది? సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామే కదా మనకి. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ ఇదే కదా. ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ర్యాండమ్ వేరియబుల్స్ అని చెప్పేసిన అదే కర్వ్ ఫిట్టింగ్లో ఈ ఫామ్లో ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? a ప్లస్ bx అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను a ప్లస్ bx హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద ఈ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్స్. సో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ద మ్యాక్సిమా అండ్ మినిమా రూల్ ప్రకారం ఈ షుడ్ బి మినిమైజ్ అవ్వాలంటే ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి షుడ్ బి 0. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ డో ఈ బై డో ఈక్వల్ టు 0 and dou e by dou b equal to 0. Why? Because
E should be minimized, then the fit is the best fit. Okay, so minima and maxima principle prakaram the partial differentiation of the E with respect to A and B should be 0. Okay, so దీని ప్రకారం మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని తీసుకుందాం. డో ఈ బై డో ఈక్వల్ టు 0. సో డో ఈ, ఓకే, డో ఈ బై డో ఈ అంటే ఏ రాస్తావు? ఈ ఇదే కదా, ఈ ప్లేస్లో దీన్ని పెట్టండి. అంటే డో బై డో ఏ ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు 0. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద రెసిడ్యూల్ విత్ రెస్పెక్ట్ టు ఏ షుడ్ బి 0 అని చెప్పాం. సో ఈక్వల్ టు 0. సో దీన్ని ఏతో చేసినప్పుడు డిఫరెన్షియేషన్ నార్మల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, ఇది మొత్తం ఎక్స్ స్క్వేర్ అనుకుంటే 2x అవుతుంది. అంటే 2 ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ. ఓకే, సో మళ్ళీ దీన్ని ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేద్దాం. అంటే డో బై డో ఏ పెట్టుకొని చేస్తే మైనస్ ఏ మైనస్ దీనికి చేస్తున్నాను ఇంటర్నల్ డిఫరెన్షియేషన్. ఓకే, సో మైనస్ సమ్మేషన్ డో బై డో ఏ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ బిఎక్స్ఐ. అంటే మొత్తానికి చేసాం. ఇక్కడ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఇందులో ఏ ఉంది కాబట్టి దీనికి చేస్తున్నాను నేను ఇంటర్నల్ డిఫరెన్షియేషన్. దీన్ని కూడా ఏ ప్లస్ బిఎక్స్ఐ ఉంది కాబట్టి ఏకి సపరేట్ డిఫరెన్షియేషన్, బిఎక్స్ఐకి డిఫరెన్షియేషన్ సపరేట్ వస్తుంది. యాక్చువల్గా దీనికి బిఎక్స్ఐకి డిఫరెన్షియేషన్ రాయకున్నా పర్లేదు, ఎందుకంటే దిస్ షుడ్ బి 0. వై? బికాస్ అక్కడ ఏలు ఏమి లేవు. సో కాన్స్టెంట్ కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ విల్ బి 0. ఓకే, ఈక్వల్ టు 0. దీన్ని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ రాసా. ఓకే, 2 ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ. సో ఇది ఏమవుతుంది? సమ్మేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే ఏ అంటే 1 అవుతుంది. ఓకే, 1 ఎన్ని టైమ్స్? n టైమ్స్. సో n వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది. n టైమ్స్ 1 అంటే 1 ఉంటుంది, ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను సమ్మేషన్ని తీసేసి రాస్తున్నాను. అంటే 2 ఇంటూ, ఓకే, ఇది ఇంటూలో ఉంటుంది. 2 ఇంటూ సమ్మేషన్ అన్నిటికీ కలిపి ఉంది కాబట్టి నేను డిఫరెంట్గా రాస్తున్నాను. అంటే సమ్మేషన్ ఈ 2 అంటే -2 అవుతుంది కదా, -2 మన అవతలకి తీసుకెళ్తే 0 అవుతుంది. అంటే ఫైనల్గా ఇది ఒక్కటే ఉంటుంది. అంటే సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ, ఓకే, మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ ఏ మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ బిఎక్స్ఐ ఈక్వల్ టు ఈ -2ని అవతలకి తీసుకెళ్తే 0 అయింది. ఓన్లీ దీనికి ఒక్కదానికి మాత్రమే సమ్మేషన్ ఉంది. ఆ సమ్మేషన్ లోపల నేను సబ్స్టిట్యూట్ చేశాను వైకి అండ్ -ఏకి -bxiకి. ఓకే, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో ఇక్కడ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ మైనస్ ఇక్కడ సమ్మేషన్ n టైమ్స్ ఏ అంటే -na అవుతుంది. ఓకే, మైనస్ ఈ బీని బయటకు రాసుకుంటే -b సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ xi ఈక్వల్ టు 0. ఓకే, సో మనం ఈ రెండింటిని కూడా ఇతరులకు తీసుకెళ్తే ఏమవుతుంది? పాజిటివ్లో అవుతాయి. నెగిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది. అంటే సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ వైఐ ఈక్వల్ టు NA ప్లస్ బి ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ xi. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? ఈని స్క్వేర్స్ సమ్మేషన్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిడ్యూల్ని ఈని
ఏతో డిఫరెన్షియేట్ చేసాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం, ఈక్వేషన్ 2 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈని బీతో డిఫరెన్షియేషన్ కూడా చేయాలి కదా, అంటే డో ఈ బై డో బి కూడా జీరోనే అవుతుంది. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సేమ్ అదే, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ డైరెక్ట్ రాస్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. సమ్మేషన్ 2 ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi మైనస్ ఏ ప్లస్ bxi. ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేస్తే -1 వస్తుంది ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఇందాక సేమ్ రాసినట్లే -2ని అవతల తీసుకెళ్తే 0 అవుతుంది. అంటే మనకి ఏం మిగులుతుంది, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n సమ్మేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ బీతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ రాదు, -xi వస్తుంది. ఇక్కడ ఇందాకలే ఏ చేసినాం కాబట్టి -1 వచ్చింది. ఇక్కడ బీతో చేస్తున్నాం కాబట్టి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, -xi వస్తుంది. ఓకే, -xi. ఓకే, -2ని అవతల తీసుకెళ్తే 0 అవుతుంది. దీనికి ఇంటూ సమ్మేషన్ xi ఒకటి ఉంటుంది. ఓకే, సమ్మేషన్ xi ఉంటుంది. ఓకే, అంటే దీంట్లో నుంచి ఇక్కడ మైనస్, ఇక్కడ 2ని అవతల తీసుకెళ్తే 0 అవుతుంది. మిగతా ఏముందంటే ఇక్కడ సమ్మేషన్ xi ఉంది, ఇంటిలో సమ్మేషన్ xi ఉంది. ఇందులో ఏముంటుంది, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n సమ్మేషన్ yi మైనస్ ఇక్కడ ఏముంటుంది, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n a. ఓకే, నెక్స్ట్ మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n bxi. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఈ సమ్మేషన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్కి సబ్స్టిట్యూట్ చేయండి. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n a ఇంటూ xi అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని అంటే మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n b ఇంటూ xi స్క్వేర్, ఇక్కడ x అయింది కాబట్టి ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా మనకేమొచ్చింది, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n axi మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n b ఇంటూ xi స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది. ఫైనల్గా ఇంతకుముందు పేపర్ అవతలు. సో దీన్ని యాస్టీస్గా మనం రాసుకోవచ్చు, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi y రాసుకోవచ్చు. దీన్ని ఏని బయటికి తీసుకొస్తే a ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi. దీంట్లో నుంచి కూడా b తీసుకొస్తే b ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ 2 టర్మ్స్ని కూడా నేను అటు సైడ్ తీసుకెళ్తే పాజిటివ్లోకి వెళ్తాయి. అంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు a ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi ప్లస్ b ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్. దీన్ని 3 అనుకోండి. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇందాక ఏమొచ్చింది చెప్పండి. ఈక్వేషన్ 2 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n yi ఈక్వల్ టు NA ప్లస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n సమ్మేషన్ xi వచ్చింది. ఓకే, అంతే వచ్చింది. b ఇంటూ ఇక్కడ b ఇంటూ ఓకే, ఇందాక 2 అనుకున్నాం కదా. సో దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్. దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ టు అబ్టైన్ ద ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఆఫ్ ద a అండ్ b. ఓకే, సో మనం ఇచ్చినటువంటి డేటాలో ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వచ్చేదే
బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా. ఓకే, సో బెస్ట్ ఫిట్ రావాలంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా నుంచి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? సమ్మేషన్ ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఉంది కాబట్టి. సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి, సమ్మేషన్ వైఐని ఫైండ్ అవుట్ చేయాలి, సమ్మేషన్ వైఐ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వీటిని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే వచ్చేదే బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా, బెస్ట్ స్ట్రైట్ లైన్. ఓకే, సో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఒక బైవేరియేట్ డేటా తీసుకొని నేను దానికి స్ట్రైట్ లైన్ ఫిట్ చేస్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాబ్లం ఇంతసేపు చెప్పింది మొత్తం కూడా ప్రూఫ్ అనమాట. ఈ ప్రూఫ్ కూడా మనకి వచ్చి ఉండాలి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రూఫ్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాబ్లం వచ్చేసి ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఫర్ ద గివెన్ డేటా. ఓకే, ఇప్పుడు ఈ ఫిట్ ఇది ప్రాక్టికల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, డేటా ఏ విధంగా ఇచ్చినంటే ఎక్స్ అండ్ వై ఫామ్లో ఇచ్చిండు. ఓకే, 1 1 and 3 4 6 8 9 11 14. ఓకే, అలాగే 2 4 4 5 7 8 9. దిస్ ఈస్ ద బైవేరియట్ డేటా. అంటే ఎక్స్ఐస్ ఇవన్నీ, ఇవి వైఐస్. దీనికి మనం స్ట్రైట్ లైన్ ఫిట్ చేయాలి, అంటే y = a + bx ఈ ఫామ్లో ఫిట్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ ద నార్మల్ ఈక్వేషన్ ఏంది, ఇది ఏమంటారు, స్ట్రైట్ లైన్ ఫామ్ ఏంది, y = a + bx. దీని 1 అనుకోండి. ఓకే, ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లీస్ట్ స్క్వేర్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటిది, ఇందాక చెప్పుకున్న అక్కడివి. అంటే సమ్మేషన్ i = 1 up to n yi = na plus b into summation i = 1 up to n xi, ఈక్వేషన్ 2 అనుకోండి. అక్కడ కూడా మనం ఈక్వేషన్ 2 and 3 అనుకున్నాం. అవే సమ్మేషన్ i = 1 up to n xi yi = a into summation i = 1 up to n xi plus b into summation i = 1 up to n xi square. దిస్ ఈస్ 3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఇందాక చెప్పుకున్నట్టు సమ్మేషన్ ఎక్స్ఐ అండ్ సమ్మేషన్ వైఐ అండ్ సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ అండ్ ఇంకేంటి సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్. ఓకే, సో ఇంతకుముందు ఇక్కడ నేను సమ్మేషన్ వైఐ స్క్వేర్ అని రాస్తాను, సమ్మేషన్ ఎక్స్ఐ అండ్ వైఐ. ఓకే, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. xi yi xi స్క్వేర్ xy మనకు కావాల్సింది ఇంతే కదా, ఇంతే. సో ఎక్స్లో ఏమి ఇచ్చిండు, 1 3 4 6 8 9 11 14. ఓకే, y 1 2 4 4 5 7 8 9. ఓకే, సో నేను ఇక్కడ ఇవి చేయటానికి క్యాల్సి తీసుకుంటున్నాను. ఓకే, క్యాల్సి తీసుకొని చేస్తున్నాను. నార్మల్గా ఇవి ఈజీగానే చేసేయచ్చు డైరెక్ట్, అంటే మనకు ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యాల్సిని యూజ్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్స్ అంటే 1 9 16 36 64 81 121 114 స్క్వేర్ అంటే ఎంత 144 196 సారీ 14 స్క్వేర్ అంటే 196. నెక్స్ట్ xy ఫైండ్ అవుట్ చేయాలి. x ఇంటూ వై 1 3 2 6 4 4 16 6 4 24
8 5 40, 9 7 9 7 63, 88 ఇదంతా 14 14 ఇంటూ 9, చిన్న క్యాలిక్యులేషన్ కూడా వస్తలేదు, 126. ఓకే, సో మనం దీన్ని సమ్ చేయాలి. దీన్ని మొత్తం చేస్తే వచ్చే సమ్ము మనకు కావాల్సింది. ఓకే, ఇది సమ్మేషన్ xi అవుతుంది, ఇది సమ్మేషన్ y అవుతుంది, సమ్మేషన్ xi స్క్వేర్ అవుతుంది, సమ్మేషన్ xy yi. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 1 + 3 + 4 + 6 + 8 + 9 11 14, ఇది వచ్చేసి 56. ఓకే, నెక్స్ట్ 3a 7 11 16 23 ప్లస్ 17 ఎంత 40, సమ్మేషన్ y 40. ఇది 10 26 ప్లస్ 36 64 81 121 196 ఈక్వల్ టు 524. ఓకే, సో నెక్స్ట్ ఇది 7 23 ప్లస్ 24 40 63 88 126, సమ్మేషన్ వచ్చేసి 364. ఓకే, దీస్ ఆర్ ద సమ్మేషన్స్. ఓకే, సో మనం వీటిని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 సమ్మేషన్ yi అంటే ఎంత, సమ్మేషన్ 40 ఈక్వల్ టు n ఇంటూ n. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 1 2 3 4 5 6 7 8, n ఈక్వల్ టు 8 ఇక్కడ. ఓకే, 8a మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిందే a అండ్ b ప్లస్ b ఇంటూ సమ్మేషన్ xi ఎంత 56. ఓకే, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 సమ్మేషన్ yi xi 364 ఈక్వల్ టు నెక్స్ట్ a ఇంటూ సమ్మేషన్ y ఎంత, సమ్మేషన్ xi 56 అంటే 56a ప్లస్ b ఇంటూ సమ్మేషన్ xi స్క్వేర్ అంటే 524b. దిస్ ఈస్ ద 5 ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ 4 అండ్ 5ని ఫైండ్ అవుట్ సాల్వ్ చేస్తే మనకి ఏం ఈక్వేషన్స్ వస్తాయి, ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఏ అండ్ బి వాల్యూస్ వచ్చిన ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేటువంటి ఏ అండ్ బి వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏముంటుంది, y ఈక్వల్ టు a ప్లస్ bx ఉంటుంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేయంగా వచ్చినటువంటి ఏ అండ్ బి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే స్ట్రైట్ లైన్ ఫర్ ద గివెన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్రెడీ చేసాం కదా, సో దీని వాల్యూస్ ఏమొచ్చినాయో నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఓకే, సో ఏ వాల్యూ వచ్చేసి 0.5452 వచ్చింది. మీరు ఒకవేళ చేస్తే చేయండి, సాల్వ్ చేయండి, ఏమంటారు ప్రాక్టీస్ అవుతుంది. సో బి ఈక్వల్ టు 0.6364 అవుతుంది. ఓకే, ఈ ఏ అండ్ బి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. y ఈక్వల్ టు ఏ అంటే ఏంది 0.5452 ప్లస్ బి ఏంది 0.6364 ఇంటూ 6. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ని ఫిట్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ డిగ్రీ ఆఫ్ ద పారాబోలా చూద్దాం. సెకండ్ డిగ్రీ ఆఫ్ ద పారాబోలా y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ సంథింగ్ ఉంటుంది. నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను.
bx ప్లస్ cx స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ టాపిక్ మీద మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మనకి ఎంఎస్ ఎడ్యుకేషన్ మీద మనకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశా, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.